వచ్చే ఏడాది గోదావరి నది పుష్కరాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రామగుండం కార్పొరేషన్ నగర మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ శివారు సమ్మక్క సార్లమ్మ జాతర సమీపంలోని గోదావరి నది పుష్కర ఘాట్లను ఆయన సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. గోదావరి నీటి ప్రవాహం, పుష్కర ఘాట్ల వద్ద సౌకర్యాలు, భక్తుల రాకపోకలు, శాంతి భద్రత నేపథ్యంలో పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది జూన్లో జరిగే పుష్కరాల సందర్భంగా వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులతో సమీక్షించామని అన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది ఎట్లా మరి మీరు మెజర్మెంట్ చేయించుకుంటారా, దీన్ని ఎట్లా చేస్తారు చెప్పండి. ఈ వాటర్ ఫ్లో కూడా అటు నుంచి పోయి ఇటు వచ్చేస్తారు. ఘాటు రిటర్నింగ్ వాల్ పెడితే రెండు రకాలుగా ఉపయోగం ఉంటుంది. వాటర్ లోకల్ రాకుండా దానికి కంటిన్యూస్గా మనం ఇంటికి వెళ్ళాక ఒక పాత్రలుగా ఫ్లో వచ్చినప్పుడు వాటర్ ఉన్నప్పుడు రావు సార్. ఇప్పుడు ఇక్కడ పెద్ద నాలా ఉంది, అక్కడ నుంచి నాలా నుంచి అటు లోపలికి ఎంటర్ అవుతుంది. అది ఎఫ్సీ ఇంటేక్ వెళ్ళు అవుతుంది ఎంటికి. ఆ ఎఫ్సీ ఇంటేక్ వెళ్ళిన ఒక నాలా ఉంది. ఈ నాలాల మీద ఒకసారి ఏమైనా గారు కూడా ఇప్పుడు కూడా రివర్స్ రాకుండా బ్లాక్ వాటర్ రాకపోతే అసలు మునిపోయే మనం వెంటనే తగ్గిస్తే ఏమైతే రోడ్డు వరకు ఖరాబ్ అవుతుంది. బాగానే ఆయనతో ఒకసారి మాట్లాడి ఆయన ఆలోచనకు అనుగుణంగా ఆపిచ్చేసి ఘాట్ వస్తుందని ఇక్కడ యాక్చువల్లీ టైల్స్ పాపేద్దాం. రెండు 2027 జూన్లో జరిగే పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రజలకు ఏదైనా కూడా ముందే వాళ్ళకి అన్నీ కూడా అవైలబిలిటీగా పనులు చేయాలనే సంకల్పంతో ఒక సంవత్సరం ముందుగానే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలలో స్నానాలు చేసేందుకు వస్తారు కనుక వారందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతోటి దీని అంతా కూడా ఇరిగేషన్ అధికారులతోటి, మా మున్సిపల్ అధికారులతోటి, అలాగే మిగతా అధికారులందరితోటి కలిసి దీని మీద ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వమని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇంజనీరింగ్ అధికారులు అందరితోటి కలిసి ఇక్కడికి విజిటింగ్ చేయడానికి వచ్చినాం. ప్రజలకు ఏదైనా అవసరం ఉన్నది, ఆ సౌకర్యం కల్పించాలని అనుకున్నప్పుడు దానికి పూర్తి స్థాయిలో ఒక సంవత్సరం ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఆ సమయానికి అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది. కనుక ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఏదైనా కూడా ఒక ముందస్తు ప్రణాళికతోటి మనం ముందుకెళ్లాలనే ఆలోచనలతోటి ఉన్నారు. ఆ ప్రణాళికలో భాగంగా ఈరోజు ఒక సంవత్సర కాలం ముందే ప్రజలందరికీ కూడా పుష్కరాలలో ఎలాంటి ఇబ్బందులు ఉండద్దు, అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ఇది ఒక గోదావరి నది దగ్గర ఇక్కడ ఈ ఏరియాలోనే కాకుండా ఇప్పుడు జనగాం కూడా అక్కడ జనగాంలో ఏదైతే ఉన్నదో జనగాం కూడా మనకే వస్తుంది కనుక కార్పొరేషన్ పరిధిలో జనగాం దగ్గర, అలాగే ఇంటెక్వేల్ నుంచి ఇక్కడ సమ్మక్క గద్దెల వరకు, అదే మాదిరిగా గోలివాడ ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలందరికీ కూడా సౌకర్యం కల్పించే విధంగా అక్కడ కూడా దీన్ని అందరికీ కూడా తిరిగి వీళ్ళతోటి ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి దీని మీద ఒక డిపిఆర్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చే విధంగా తయారు చేయమని చెప్పేసి వారు ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. దానిలో భాగంగానే ఈరోజు మిగతా ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి దీన్ని ప్రత్యక్షంగా దీని మీద ఒక ప్లాన్ తయారు చేస్తూ ఉన్నాం. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మీద, అలాగే ప్రభుత్వం మీద ఉన్నది. కనుక ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఏదైనా కూడా ముందే చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్న దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దానిలో మా గౌరవ డిప్యూటీ మేయర్ ఎలన్న గారు, మా
సింగరేణి సీనన్న గారు, అలాగే మా ఎస్సీ గారు, ఈ గారు, ఇరిగేషన్ డిఈ గారు, ఈ గారు, అలాగే అధికారులందరూ మా తోటి కార్పొరేటర్లందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలకు ఎప్పుడైనా కూడా గత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, అంతకుముందు కూడా పుష్కరాలు మనకు రావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని అంతా విధ్వంసం చేసి ప్రజలకు దూరం చేసిన పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రామగుండానికి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో 150 కోట్లు తీసుకొస్తే కేవలం 2 సంవత్సరాల కాలంలోనే రామగుండం కార్పొరేషన్ పరిధికి 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రజలందరికీ అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు పోతా ఉన్నారు.